కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. శ్రీమంతుడు మినహా గత 4 ఏళ్లలో మహేష్ నటించిన 4 సినిమాలు ఘోరమైన ఫ్లాప్లుగా మిగిలిన విషయం తెలిసిందే. కనీసం మురుగదాస్ లాంటి టాప్ డైరెక్టర్స్ కూడా మహేష్ను పరాజయాల నుంచి కాపాడలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి చెప్పిన కథకు మహేష్ అంగీకరించాడన్న వార్తలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. దీనితో మహేష్ కూడా తన పద్ధతిని మార్చుకొని కొత్త దర్శకుల వైపు చూస్తున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ మధ్యనే సందీప్ రెడ్డి మహేష్ల మధ్య జరిగిన సమావేశంలో షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తావన వచ్చినట్టు టాక్. వాస్తవానికి ఈ షుగర్ ఫ్యాక్టరీ టైటిల్తో సందీప్ రెడ్డి తయారు చేసిన కథను అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండతోనే కొంత గ్యాప్ తీసుకొని తీయాలని అనుకున్నాడట. అయితే ఆ కథకు అన్ని విధాలా మహేష్ సరిపోతాడని సందీప్ రెడ్డితో పాటు మహేష్ కూడా భావించడంతో ఇప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ స్క్రిప్ట్ రచన పరుగులు పెడుతుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్కు నిలబెట్టాలని భావిస్తున్న మహేష్ ఆలోచనలకు సందీప్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.